హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ మనము ఇటు సినీ రంగానికి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే కృష్ణవంశీ అంటేనే మంచి సినిమాలు తీసిన ఆయన అని చెప్పొచ్చు. ఆయన సినిమాలకు సంబంధించి కూడా ఆయన ఫ్యాన్ ఫాలోయింగే వేరే ఉంటుంది. కొంచెం ఫ్యామిలీ పరంగా అటు కొంచెం కమర్షియల్ పరంగా తీస్తూ ఉంటాడు. అయితే రామ్ చరణ్ ఫస్ట్ వంశీకృష్ణతో చేసినప్పుడు గోవిందుడు అందరి వాడే సినిమా తీశారు. అయితే ఆ సినిమా పాటల పరంగా కొంచెం మంచి హిట్ అయినప్పటికీ కూడా ఇటు ఎప్పుడైతే థియేటర్ రిలీజ్ అయిందో అప్పుడు కొంచెం ఒక విధంగా ఫ్లాప్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్స్ కానివ్వండి, రామ్ చరణ్ యాక్టింగ్ కానివ్వండి, అటు కాజల్ యాక్టింగ్ కానీ ఎవరిది కూడా ఎలివేట్ అవ్వలేకపోవడము, అటు సినిమాకి సంబంధించి మెయిన్లీ స్టోరీయే ఫ్లాప్ అయింది అంటూ కూడా ఎక్కువగా వార్తలు వినిపించాయి. అయితే ప్రజెంట్ ప్రతి ఒక్క హీరోకి సంబంధించి ఆయన ప్రెస్ మీట్స్లలో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒక ప్రెస్ మీట్లో మాత్రం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆయన కడగ్గా నెక్స్ట్ రామ్ చరణ్తోని ఎప్పుడు మూవీ తీయబోతున్నారు, గోవిందుడు అందరి వాడు ఒక విధంగా ఫ్లాప్ అయింది కదా, మరి ఈసారి ఆయనకి ఎలాంటి మూవీ మీరు రాసుకున్నారు అని చెప్పేసి అడగ్గా ఆయన కోసం నేను ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే ఒక యాక్షన్ ప్యాక్ మూవీ కూడా రాయడం జరిగింది. ఈ మూవీకి జస్ట్ ఆయన ఓకే చెప్పడం మాత్రమే, ఇంకా వెయిట్ చేయాల్సింది. ఆయన ఓకే చెప్పిన వెంటనే ఈ మూవీకి సంబంధించి నేను షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తానన్నారు. దాని తర్వాత వెంటనే మహేష్ బాబు ఫ్యాన్స్ అడగ్గా మరి మహేష్ బాబుతోని మీరు ఎప్పుడు మూవీ చేస్తున్నారు అని అడగ్గా మహేష్ బాబు ప్రజెంట్ ఆల్ టైమ్ అంటే ఎక్కడ చూసినా ఆయన గ్లోబల్ స్టార్గా అయిపోయాడని చెప్పొచ్చు. అందరికంటే ఎక్కువగా బిజీ ఆయన ఉన్నారు. మరి ప్రజెంట్ ఆయన టైం ఇస్తే ఖచ్చితంగా ఆయనతో కూడా ఒక మూవీ చేస్తాను అని చెప్పేసి అయితే ఆయన చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ కాంట్రవర్షియల్గా మారాయి అనుకోవచ్చు. అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కంటే మహేష్ బాబుని ఇంకెందుకు హైప్ ఇస్తున్నారు అనే విధంగా అటు ఫ్యాన్స్ ఇద్దరి మధ్యలో ఒక చిన్న చర్చగా జరిగింది అనుకోవచ్చు. కానీ ఫైట్గా అయితే మారలేదు. మరి ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఇప్పటికీ కూడా ఇంత జరిగినప్పటికీ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం గేమ్ చేంజర్ తర్వాత కృష్ణవంశీతోని వాళ్ళు సినిమా తీస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. మరి రామ్ చరణ్ ఖచ్చితంగా కృష్ణవంశీతోని మళ్ళీ సినిమా తీయాలనుకుంటే కామెంట్ చేయండి.